ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కేర్ఫుల్ గా వినండి. మ్యాథ్స్ 2B ఎగ్జామ్ కి ఓన్లీ 3 days మాత్రమే మిగిలాయి. ఈ టైంలో మీరు గాని కరెక్ట్ స్ట్రాటజీ వాడితే 65 to 75 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. కానీ ర్యాండమ్ గా చదివితే టెన్షన్ డబుల్, మార్క్స్ తగ్గిపోతే ఆల్సో మీకు టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు లాస్ట్ 3 days పర్ఫెక్ట్ ప్లాన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ వెయిటేజ్, 75/75 టార్గెట్ స్ట్రాటజీ ఇవన్నీ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎండ్ లో అయితే మీకు ఆ 3 days ప్లాన్ కూడా ఇస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మనకి యూట్యూబ్ లో కొత్తగా ఫీచర్ వచ్చిందనమాట. కింద మీరు ఇక్కడ చూడొచ్చు, హైప్ అని ఉంటుంది. సో మీరు ఇది మీకు పాయింట్స్ ఇవ్వచ్చు ఫ్రీగా. సో మీరు ఇలా పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీలాంటి ఎవరైతే ఇంకొంతమందికి నీడ్ లో ఉన్నారో, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు మ్యాథ్స్ 2B ప్రిపరేషన్, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో మీ ద్వారా ఇంకొకరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో త్వరగా మీరు పాయింట్స్ ఇవ్వండి అండ్ ఆల్సో వీడియో కొంచెం లైక్ చేయండి. నాకు నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగా చేయడానికి మోటివేషన్ వస్తుంది. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ది వీడియో. ఇప్పుడు ఒకసారి రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో స్టూడెంట్స్, మీరు రియల్ గా చెప్పండి, హానెస్ట్ గా, ప్రెసెంట్ అయితే మీ సిచ్యువేషన్ ఏంటి? సిలబస్ ఇంకా మీరు స్టార్ట్ చేయలేదా, లేకపోతే ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు 3 days లో, ఆర్ ఎల్స్ అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు? డోంట్ వరీ, మ్యాథ్స్ 2B లో మనం స్మార్ట్ స్ట్రాటజీ అప్లై చేసినా కూడా మనకి హై స్కోర్ రావడం పాసిబుల్. బికాస్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి అండ్ ఆల్సో ఇంపార్టెంట్ చాప్టర్స్ నుంచి మెజారిటీ ఆఫ్ ది మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. ప్రెసెంట్ మన టార్గెట్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవడం కాదు, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో హై స్కోరింగ్ చాప్టర్స్ చేయడం. సో స్టూడెంట్స్, ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అసలు మీ మ్యాథ్స్ 2B లో వెయిటేజ్ ఏ చాప్టర్ కి ఎలా ఉందో చూద్దాం. మీ సిలబస్ అయితే వీ కెన్ డివైడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ జామెట్రీ అండ్ ఇంకోటి వచ్చేసి మీకు క్యాలిక్యులస్. సో మీకు జామెట్రీలో చూసుకుంటే మీకు సర్కిల్స్ ఉంటుంది, 22 మార్క్స్ వెయిటేజ్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 6 మార్క్స్ వెయిటేజ్, పారాబోలా 9 మార్క్స్, ఎలిప్స్ 8 మార్క్స్, హైపర్బోలా 6 మార్క్స్. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఈ 3 కూడా మీకు కోనిక్ సెక్షన్ కింద వస్తుంది. సో మీకు జామెట్రీ టోటల్ గా వెరీ హై ఇంపాక్ట్ ఉంది. జామెట్రీలో మీరు స్ట్రాంగ్ ఉంటే హాఫ్ పేపర్ మీరు సెక్యూర్ గా స్కోర్ చేస్తారు. నౌ క్యాలిక్యులస్ సెక్షన్. ఈ సెక్షన్ లో మనం చూసుకుంటే మీకు ఇంటిగ్రేషన్ నుంచి 18 మార్క్స్, డెఫినైట్ ఇంటిగ్రల్స్ నుంచి 15 మార్క్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 13 మార్క్స్. క్యాలిక్యులస్ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ది వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఉన్నాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా ఉన్న ఎక్స్పీరియన్స్ లో చెప్తున్న స్మార్ట్ ప్లాన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తే బెటర్, వాట్ ఇస్ ది స్మార్ట్ ప్రయారిటీ. సో స్టూడెంట్స్, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మీరు ఈ ఆర్డర్లో ప్రిపేర్ అయితే చాలా బెటర్. ఫస్ట్ అయితే మీరు ఇంటిగ్రేషన్ తో స్టార్ట్ చేయండి, బికాస్ 33 మార్క్స్ అక్కడ నుంచి మీకు వస్తున్నాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ముట్టుకోండి, మీకు అక్కడ 28 మార్క్స్ వస్తున్నాయి నియర్లీ. నెక్స్ట్ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ నేనైతే కోనిక్ సెక్షన్స్ గా ఇస్తాను అండ్ నా ప్రిపరేషన్ లో కూడా నేను కోనిక్ సెక్షన్స్ గా ఇచ్చాను. సో నేను ఇలాగే ఫాలో అయ్యాను నా టైంలోని. సో నాకైతే 75 out of 75 వచ్చేసాయి. బికాస్ ఈజీ నుంచి హార్డ్ గా వెళ్ళినట్టు హై వెయిటేజ్ చేస్తాం కాబట్టి మనకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది, లైక్ ఓకే స్కోర్ చేస్తాం గట్టిగానే మ్యాథ్స్ 2B లో అని చెప్పేసి. ఈ ప్రయారిటీ ఆర్డర్ లో మీరు అన్ని చేసుకుంటూ వెళ్తే మీకు నియర్లీ 65 to 75 మీ టార్గెట్ రీచ్ అవుతారు. ఇప్పుడైతే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి స్ట్రాటజీ చూద్దాం. మీకు టాపర్ సీక్రెట్ చెప్తాను. మీకు ఏంటంటే మ్యాథ్స్ 2B లో ఎవ్రీ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా మీకు రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తారంటే మీ మెటీరియల్ ఏది ప్రిపేర్ అవుతున్నారో ఆ మెటీరియల్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మీరు మినిమం 2 times ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్లీ లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ మోడల్ టైప్ క్వశ్చన్స్ కూడా. నేను మీకు ఇచ్చే గోల్డెన్ రూల్ ఏంటంటే, మీకు క్వశ్చన్ చూడగానే ఇక్కడ ఏ మెథడ్ అప్లై చేయాలని మీకు గుర్తు వచ్చింది అనుకోండి, యు ఆర్ సేఫ్. ఒకవేళ మీకు డౌట్ వస్తే మీరు మళ్ళీ రివిజన్ చేయాల్సిందే. నౌ అందరూ వెయిట్ చేస్తున్న సెక్షన్ ఇది. సో లాస్ట్ 3 days టైం టేబుల్ ఏంటి, సో ఈ 3 days కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో డే 1 కమ్స్ హియర్. మీకు ఈ డే 1 లో స్ట్రాంగ్ చాప్టర్స్ మీద మీ ఫోకస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోవాలి, సర్కిల్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయాలి, ఫార్ములా లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు సర్కిల్స్ లో కానివ్వండి, ఇందులో కానివ్వండి, మీకు ఫార్ములాస్ ఉంటాయి. చెప్తున్నాను కదా, మీకు ఫార్ములాస్ అయితే నేను నా టైంలో ఒక లిస్ట్ లో రాసుకున్నాను పేపర్ మీద, బికాస్ ఎగ్జామ్కి వెళ్ళే 2 hours బిఫోర్ అవి చూసుకుని వెళ్ళగలను. సో ఇలా చేయడం వల్ల మీకు ఎండ్ ఆఫ్ ది డే 1 మీకు ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ అవుతుంది. నౌ డే 2 మీకు స్కోరింగ్ ఎక్కువగా అయ్యే చాప్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డెఫినైట్ ఇంటిగ్రల్స్ కానివ్వండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పారాబోలాలో ఇంపార్టెంట్ సమ్స్, ప్రీవియస్ మోడల్ క్వశ్చన్స్. పారాబోలా వద్దనుకుంటే పక్కన పెట్టేయండి, బట్ నేను చెప్పిన ఫస్ట్ 2 చాప్టర్స్, డెఫినైట్ ఇంటిగ్రల్స్ అండ్ ఆల్సో దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ రెండు కూడా కంప్లీట్ చేయాలి మీరు ఎండ్ ఆఫ్ ది డే. నౌ లాస్ట్ డే 3 వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఎగ్జామ్ కి 1 day బిఫోర్ కాబట్టి. నేను ఎప్పుడు చెప్పేదే, న్యూ టాపిక్స్ అస్సలు స్టార్ట్ చేయకండి, చెప్తున్నా మరి అస్సలు స్టార్ట్ చేయకండి. ఓన్లీ రివిజన్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ సాల్వ్ చేయండి, ఫార్ములాని మళ్ళీ రివైజ్ చేయండి మల్టిపుల్ టైమ్స్. 2B లో ఏంటంటే మనకి కొన్ని మోడల్ సమ్స్ ఉంటాయి,
సో ఈచ్ మోడల్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తీసుకుందాం. అందులో మీకు 4, 5 మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ మీద 2 సమ్స్ చేశారనుకోండి. మీకు చెప్తున్నాను గదా! మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్‌లో రాయడానికి కొన్ని టిప్స్ చెప్తాను. సో మీకేంటంటే నాలెడ్జ్ ఉంటేనే సరిపోదు. ప్రెజెంటేషన్ ఉంటేనే మీకు మార్క్స్ కూడా బానే వస్తాయి. సో ఈ పాయింట్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ స్టెప్స్ అన్నీ క్లియర్‌గా రాయండి. ఫార్ములా ఫస్ట్ మెన్షన్ చేయండి. మీకొచ్చే ఫైనల్ ఆన్సర్ ఉంటుంది గదా! అది మీరు బాక్స్‌లో పెట్టండి. ఎవాల్యుయేటర్‌కి చూడడానికి ఈజీగా ఉంటది. గ్రాఫ్ క్వెషన్ నీట్‌గా డ్రా చేయండి. టైమ్ మేనేజ్‌మెంట్ ఫాలో అవ్వాలి. చాలా మంది ఇక్కడే మార్క్స్ లూజ్ అవుతారు టైమ్ మేనేజ్‌మెంట్ దగ్గర. సో లిసన్ కేర్‌ఫుల్లీ. మీకు మ్యాథ్స్ టు బి అంత కష్టమేం కాదు. అది జస్ట్ ఒక ప్యాటర్న్ బేస్డ్ అంతే. మీరు ఈ రోజు నుంచే ఫోకస్‌గా ప్రిపేర్ అయితే 3 డేస్ సరిపోతుందబ్బా. 65+ మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేయొచ్చు. అండ్ ఈవెన్ 75 కూడా అచీవబుల్. బట్ ఓన్లీ ఇఫ్ మొబైల్ డిస్ట్రాక్షన్ తగ్గించాలి. అండ్ ఆల్సో ర్యాండమ్‌గా ఏది పడితే అది చదవకూడదు, స్టార్ట్ చేయకూడదు. ఒక ప్రాపర్ ప్లాన్‌తో వెళ్ళాలి. మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ పీడీఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్ళి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆల్సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐ విల్ బి రిప్లయింగ్ టు ఆల్ ఆఫ్ యువర్ కమెంట్స్. అండ్ అదనమాట ఇవాల్టి వీడియో. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి కొంచెం బూస్టప్ వస్తుంది. మోటివేషన్ లాగా ఉంటుంది. ఆల్సో లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ షేర్ చేయండి. ఫస్ట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మీరు త్వరగా షేర్ చేస్తే వాళ్ళు త్వరగా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. సో ఇలా హెల్ప్ చేస్తూ ఉండండి మీకు మీరు. అదనమాట ఇవాల్టి వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.